హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఎక్కడికి వచ్చామంటే బయటకు వచ్చామన్నమాట. తాటికాయలు తినడానికి, తాటికాయలు కాల్చుకుని తినడానికి అయితే ఇప్పుడే వచ్చాము. మార్నింగ్ నుంచి వెళ్దాం అంటే మా అమ్మ అయితే ఏదో పని చేసి ఇప్పుడు వచ్చింది గైస్. ఇప్పుడైతే వచ్చాము. ఇప్పుడైతే వేట మొదలేసాం అనమాట. తాటికాయలు ఎక్కడ దొరుకుతాయి ఏంటి అని చెప్పి మొత్తం తిరుగుతున్నాం మంచిగా ఎక్కడ ఉంటాయా అని. ఏంటి ఇవన్నీ ఏంటో నిన్నటి వడిలాగా పురుగులు అయితే వచ్చేసినాయి, అంతే ఆడ పడేసాము. నువ్వు పెట్టుకోవాల్సింది పోయి మేము పెట్టుకోవాల్సి వస్తుంది. అరే పెట్టుకోరా, ఏంట్రా అలా అంటావు? బానే ఉందా? ఇది కాలుద్దామా? ఇదిగోండి గైస్, దొరికింది. ఇది కూడా చూడండి ఎలా అయిపోయింది. బయటకే రాకూడదు అసలు. దానిలో లేదుగా, హాన్లోనా ఉంది. నాది కూడా వినిపించిద్దాం వాయిస్. ఇది నొక్కి మాట్లాడారా? నొక్కే మాట్లాడక అవసరం అది ఆన్లోనే. దగ్గరుండి మాట్లాడితే వినపడిద్ది కొంచెం, అంతేనా? ఇవ్వమా తీసుకొచ్చారు అనవసరం. ఇప్పుడైతే వచ్చాం కానీ ఒక్క కాయ కూడా దొరకలా మా చిన్నమ్మ దయ వల్ల. దండగా ఇల్లు అన్ని ఏరి ఇక్కడ పెట్టేస్తున్నారు చిన్నమ్మ. ఈ తేగలకు కదా పెట్టేసుకుంటున్నారు. వీళ్ళు ఎక్కడికి వచ్చినా కూడా చెయ్యాల్సిన పని చేయకోకుండా వెరైటీ ఏదో పొలం వచ్చావులే కానీ ఏదో చేద్దామని ఏమి చేయడానికి లేదు ఇక్కడ. ఇవన్నీ తేగల పాత్రలే. జాగ్రత్త నడివే బాబు. అదొద్దు అదొద్దు అదొద్దు. మంచిదేరా చెక్కలకి. అది ఆ చెక్కలకి తప్పితే దేనికి పనికిరాదు. ఇప్పుడే రాడు అంటే బాగా పండిని కొయ్యాలమా? మేము పేసం వచ్చేస్తా చూసావా, లాగంగా అట్లాంటివి తీసుకోవాలి. అంటే ఇప్పుడే జస్ట్ అట్లానే బాగా పండిపోయి పడిపోతాయి. ఏమో గైస్, నాకైతే అంతగా తెలియదు అనమాట. తెచ్చి పెడితే తింటాం తెలుసు కానీ ఎలాంటివి తీసుకోవాలి మాకేదో తెలిసినట్టు ఏంటి అనేది మనకు తెలియదు. ఇక్కడ కొన్ని కాయలు ఉన్నాయి రా, అది చూడు సన్ని. ఇంకండి మా వాడిని తీయమంటే వాడు ఏషాలు ఎక్కువ అనమాట. అది తీయటం కన్నా కూడా చూడు బానే ఉందిరా. పురుగులు కాకపోతే పురుగులు ఇంకా వెళ్ళలేదు కానీ లోపలికి పర్లా. చిన్నమ్మ ఇది చూడు, ఇది బాగుంది. అబ్బో ఈ తెల్లకాయ ఒకటేనా? ఇది కాల్చుకుందామా? తెల్లకాయ అది ఒకటి సక్సెస్ఫుల్ గా తీసుకొచ్చి. తెల్లకాయ ఏంటిది? ఇదా? ఎంత చేదుండిద్ది? చేదెందుకుండిద్ది లోపల ఎర్రగుంటే? ఎలా ఉంది? ఎలా ఉందిరా? ఇప్పుడు ఏందిరా మాట్లాడకుండా వెళ్ళిపోతావా? నో టాక్స్, నో టాక్స్ అబౌట్ ఇట్. బానే ఉందిగా. చివరి దాకా తర్వాత లైట్ గా చేదొచ్చింది గైస్. బానే ఉంది గైస్. మరి పచ్చి తింటే అంటే కొంచెం పనిలేదు కదా, అందుకని ఇలా ఉంది. లేకపోతే బానే ఉండిద్ది ఇది. మరి అంతే ఉండిద్ది అది కాల్చినప్పుడు. అమ్మ తాటికాయ నువ్వు ఉడకబెట్టింది కూడా ఇట్టాగే చచ్చింది అమ్మ. మరీ చెబుతావు నువ్వు అసలు అది ఉడకబెట్టేటప్పుడు నేను ఆడ తెచ్చేవాడిని. అటువైపు వెళ్ళి తెచ్చేవాడిని నల్లకాయలు. ఎక్కడ? అక్కడ అటువైపు ఒక్కటే చెట్టు ఉంది. ఆగవే తెలుసు మనకి అవన్నీ సెలెక్ట్ చేసుకోవడం, అవి ఉడకబెట్టడం అవన్నీ మనకు తెలుసు. ఆ వర్డ్ కరెక్ట్ గా సరి. బ్లాక్ కలర్ అటువైపు ఉంటే పెద్ద కాయలు అయ్యే కావాలి. ఎంతవరకు తెచ్చే? ఏమో మేము తాటికాయలు కాల్చుకుని తినే యోగం మాకు లేనట్టే ఉంది గైస్. ఏడు దండగా ఏదో మంచిగా కాయలు ఎత్తుకుతాడని తీసుకొస్తే ఈడు అల్లరే, ఇది ఈడు చాసలు ఎక్కువ అయిపోయినాయి అనమాట. వాడిని వేసుకుని తిరగమంటే తిరుగుతా ఉంటాడు. ఒక కాయ కూడా ఎత్తకడు అనమాట. ఎతకాలంటే మా చిన్నమ్మ చూడండి తీసుకొచ్చింది. అదిగోండి అక్కడ ఎడో ఉందో చూసారా? కాల్చుకోవచ్చు కదా. ఇదిగోండి కాయ అంటే ఇలా ఉండాలంట. చూసారా? సేమ్ నా తలకాయ సైజు ఉంది ఒక కాయ.
ఇదైతే కాలుద్దాం పూట అయితే దొరికింది మంచిగా ఇప్పుడు నా 2-3 కాలు అలా ఇక్కడ పెట్టేస్తానండి బాబు, దీన్ని మొయ్యలేకపోతున్నాను, చాలా బరువు ఉంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారో వెళ్దాం. ఏంటో ఈ లోకంలో ఈడే బతుకుతాడు అసలు. కాయ అదే నువ్వు ఎత్తుకొచ్చిన కాయ ఆడపడేసా అదే ఉంటుంది అది. ఏమో చాలా గట్లు ఏమిటో తిరగటం ఏంటో ఏమో నాకే అర్థం కావట్లే. ఈ చాలా చెట్టు ఈ మంచి కదా, ఏ మంచి కాదు ఎంతకయ్యి మంచియే మంచియే కాదే, ఇది వేరే చెట్టుదే కాలవటమేమో కానీ నా దగ్గర నుంచి అంత తొందరగా తీస్తే అంత మంచిది మైకు. నువ్వు అయ్యయ్యో ఏం చేస్తా కింద దిగి ఏం చేస్తా కింద దిగి తిరగటం ఏం బానే ఉన్నాయా సన్ని? అరే అరే గుజ్జు తీసుకోవడానికే కదరా, కొన్నేగా. బాగున్నాయి బాగున్నాయి. ఇంకేమున్నాయి? ఇది బాగుంది. అబ్బో నీళ్ళు వెళ్ళాడేటి ఏముండదు లేరా, ఇక చాలేరా పట్టుకో తల్లి. ఇయాలన్నా జై మహేష్మతి చాలు సరిపోవా? ఇంకెందుకు ఏమి వాసన పండిపోయినట్టు తాడి చేప వాసన వస్తుంది. ఇది పాలు వచ్చేస్తుంది. సన్ని చెక్కలు గట్టిగా ఉండాలి, అట్టుకుంటా గట్టిగానే ఉన్నాయి కానీ తాడి చెక్కలు బాగుంటాయి. అవును ఏదో లైట్ గా చెక్కలు కోసేది ఎవరు? నేనున్నాను నానమ్మా అన్నట్టు. ఎక్కుదాంపా. జై మహేష్మతి. ఈడు మనుషులు అమ్మటాయి రాడు అసలు. అయినా కాలంలో అయినా మళ్ళా ఇంకా కాయలు ఏరుకొద్దులేరా ఏసి నీ మాటలు. 3 పుల్లలు ఏరాలా ఏడ భజన ఇది? కాలుద్దాం అన్నా దాన్ని వేసి అది ఇంకోటి ఉండాలి కదా. అదిగో అదేసి వేసి వేసి ఆ ఆకులు వేస్తా ఉండు, కొన్ని మెల్లగా దీ ఆకులు. అమ్మా తెల్లకూడదు ఉప్పు. ఎక్కడికి వెళ్తా కన్నయ్య? రే కన్నా తప్పు, మంట తప్పు. అవును ఉప్పు కారం తెచ్చుకున్నాడు, కమ్మ తినే పని. ఇగోండి అన్ సీజన్ లో మామిడికాయలు. తింటావులే తిను. లాగు. ఏం లాగేది? తొక్క కాలుతుంది బాబు. నోటి కాడ పెడితే నోరు మాడిపోద్దేమోనయ్యో. కదా తినయ్యా దున్నపోతా చిలే కొంచెం పని ఉంటే బాగుంది. సూపర్ గైస్, మీరు ట్రై చేయబాకండి. మామాదా మేమైతే బాగా పీకి బాగా తిన్నాం అనమాట. ఇప్పుడైతే ఈ వంతు వచ్చింది. ఎలా ఉందామా? బానే ఉందా? ఇట్లా ఇప్పుడైతే మంచిగా కాల్చుకుని తినేసాము. వాళ్ళైతే ఇంకా తింటానే ఉన్నారు. కాల్చుకుని తింటే నిప్పులా ఉందంట దాని టేస్ట్. వీడికేమో చేతులు పాపం మాడిపోయినాయి. పాపం ఉందంటే నిప్పు అంటుంది మా అమ్మ. అసలు టేస్ట్ చెప్పుకోండి ఎట్టుందే. నిప్పు ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాం గైస్, మళ్ళీ ఇప్పుడు తింటవే. నేనైతే ఈ మధ్యలో ఇంట్లో ఉడకబెట్టుకుని తింటవే గాని కాల్చుకుని తినటం మళ్ళా పెళ్ళైన తర్వాత ఇదేనేమో. అబ్బాయి పెళ్ళైన తర్వాత ఇదే అమ్మా. నా పెళ్ళైన అబ్బాయి ఎప్పుడు వచ్చాను చిన్నమ్మా. అబ్బాయి దేని దానికి పీకుతున్నాడు ఆడ. కానీ తాటికాయలు వేడి వేడిగా తినడం కన్నా కొంచెం చల్లారిపోయినా తింటే టేస్ట్ బాగుంటాయి అనమాట. ఎప్పుడు వేడిగా తినకూడదు. కొన్ని కొన్ని ఐటమ్స్ వేడిగా రెసిపీస్ చేయాలన్నమాట వీటితో.
చూసారా ఎలా ఉన్నాయో. కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా తమ్ముడు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.